తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు ఏడాది డిసెంబర్ 30 నుంచి మొదలు కానున్నాయి. 2026 జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయి. సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈసారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1న పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ 3 రోజుల్లో మొత్తం 1.88 లక్షల టోకెన్లు దివ్య దర్శనం ద్వారా ఆన్లైన్లో జారీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ఈ నెల 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనుండగా టోకెన్లు డిసెంబర్ 2 నుంచి అందుబాటులో ఉంటాయి. మిగతా 7 రోజులు రోజుకు 15,000 సర్వదర్శన టోకెన్లతో పాటు 1000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ అవుతాయి. మొత్తం 10 రోజులు సుమారు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని అంచనా. సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను గణనీయంగా తగ్గించినట్లు టీటీడీ వెల్లడించింది. మొత్తం 184 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శన భక్తులకే కేటాయించారు. మొదటి రోజు 20 గంటల దర్శనం ఉండగా అందులో వీఐపీ బ్రేక్ కేవలం 4 గంటల 45 నిమిషాలకు పరిమితం చేయగా మిగతా రోజుల్లో గరిష్టంగా 2 గంటలకు మాత్రమే వీఐపీ బ్రేకులుంటాయి.